ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఒక పర్సన్ యాక్టివ్గా వర్క్ చేయకపోయినా, అంటే అది బిజినెస్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, యాక్టివ్గా ఏమీ చేయకపోయినా సఫిషియంట్ మనీ ఉంది ఫర్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఫర్ మన మెడికల్ ఎమర్జెన్సీస్ కానివ్వండి, దేనికన్నా సరే సఫిషియంట్ అమౌంట్ ఉంది అని అంటే దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. సో దట్ ఈస్ వాట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ టు ఎయిమ్ ఫర్. సి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే డబ్బులు ఎర్న్ చేస్తారు, బట్ ఎర్న్ చేసినంత మాత్రాన సేవింగ్స్ ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్స్, రెండోది ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి చిన్నప్పటి నుంచి ట్రెడిషనల్ థాట్ ఏంటంటే మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి, దాన్ని ఖర్చు పెట్టద్దు అని అనుకుంటాం మనం. అయితే డబ్బులు సేవ్ చేస్తే నువ్వు ఎంత సేవ్ చేసావో అంతే ఉంటాయి, దాన్ని ప్రాపర్గా రీఇన్వెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది రీఇన్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు మన మనీ అనేది మల్టిప్లై అవుతుంది అండ్ ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ రావడానికి స్కోప్ చాలా తొందరగా ఉంటుంది.